ఇప్పుడు చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీని నమ్ముకునే ఉన్నారు, ఎంతో మంది యువత, కొన్ని వేల మంది లక్షల మంది కూడా ఉన్నారు కదా. ఈ అప్కమింగ్ ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చే వాళ్ళకు మీరేం చెప్తారు? రమ్మంటారా లేకపోతే వద్దు అన్ని బంద్ చేసుకొని ఉద్యోగం చేసుకోవడం మేలంటారా? ఎందుకు వచ్చిన తర్వాత చాలా కోల్పోతున్నారు కదా జీవితాన్ని, ఇక్కడ సక్సెస్ లేక. ఎస్ ఎస్ నేను చూస్తూనే ఉన్నా అలా జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇది అడ్వైజ్ ఇయ్యలేంది, ఇది సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలి. ఈ ఒక్క విషయంలో మాత్రం అడ్వైజ్ అన్నది పని చేయదు, ఎవరు వినరు. ఇప్పుడు నా కష్టం చెప్తే రేపు ఇంకొకటి ఆగడు. నా సక్సెస్ చూసి మోస్ట్లీ అందరూ సెల్ఫ్ డెసిషన్ తీసుకునే రావాలి. సెల్ఫ్ డెసిషన్ తీసుకొని ఆ కష్టమైన నష్టమైన వాళ్ళే పడాలి. ఇప్పుడు నేను కూడా ఎవరి మాట వినలేదు. మీ ఇన్స్పైర్ ఎవరు, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఫిలిం డైరెక్టర్ గా ఫిలిం ఇండస్ట్రీకి ఇన్స్పైర్ ఏం లేదు. నేను ముందు బేసిక్ గా థియేటర్ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేశాను. ఎడ్యుకేషన్ లో అలా బిఏ తెలుగు లిటరేచర్ చేశాను. సో లిటరేచర్ ముందు బేసిక్ గా రైటింగ్ అలవాటు ఉంది. సో రైటింగ్ ద్వారా స్క్రిప్ట్ చేసుకున్నాను, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ చేశాము. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటారు, థియేటర్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాము. సో ఆ థియేటర్ నుంచి కొంచెం నాటకాలు, అంటే థియేటర్ అంటే నాటకాలు అనేవి కొంచెం ఇప్పుడు ప్రజెంట్ లైమ్ లైట్ లో లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి గోల్ సినిమాయే కాబట్టి కొంచెం థియేటర్ నాటకాలు అనేవి కొంచెం పక్కన పెట్టి సినిమా వైపు రావడం జరిగింది.